శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 28వ తేదీ మంగళవారం, జూలై నెల 2026 సంవత్సరం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్న బుధుని సంచారము, చతుర్థంలో ఉన్న గురువు గారి యొక్క సంచారము అటు ఇటు కాకుండా ఇదమిద్ధంగా ఉంది. ఎందువల్లంటే అర్ధాష్టమం అయిపోయింది ఆ స్థానం, కానీ గురువుగారి ఉచ్చ. కాబట్టి కొద్దిగా మంచి ఫలితాలైతే కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పొచ్చు. అలాగే పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారి స్థితి బాగుంది. ఇక ఏకాదశంలో రాహు గారి యొక్క స్థితి సంచారము కూడా చాలా చాలా బాగుంది. ఈ 4 గ్రహాల యొక్క ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలు మీకు అనేక విధాలుగా ఆనందాన్ని తెచ్చిస్తున్నాయి. అయితే కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఎక్కడా కూడా మీరు ఆవేశపడద్దు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. మీరు ఆవేశపడినందువల్ల, మాటని ఏదన్నా ఎక్కువగా మాట్లాడినందువల్ల మీ పనులు స్వయంగా మీరే దాన్ని వాయిదాలు వేసుకున్న వాళ్ళవుతారు. కాబట్టి పనులు సక్రమంగా జరగాలి అంటే మీరు మౌనాన్ని ఆశ్రయించాలి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అన్నదమ్ములతో సహాయ సహకారాలున్నాయి. అయితే కోర్టు కేసుల విషయంలో మటుకు ఈ సహాయ సహకారాలని మీరు ఎక్కువగా ఆశించవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది. స్థిర చిరాస్తుల రీత్యా బాగుంది. సంతాన రీత్యా బాగుంది. అనుకూలమైనటువంటి ఫలితాలున్నాయి. ఊహించని విధంగా ధనలాభాలున్నాయి. కొత్త పనులు ఏమైనా ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఇప్పుడే ప్రారంభించవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో ఇంకా వివాహం జరగవలసి ఉన్న వాళ్ళకి కొద్దిగా ఓర్పు అవసరం అని చెప్పి చెప్తూ ఉన్నాను. తొందరపడి ఏదో ఒక సంబంధాన్ని కుదుర్చుకోకండి. నిదానంగా ఆలోచించండి. అన్ని విధాల అనుకూలము అన్నప్పుడు మాత్రమే సంబంధాన్ని స్థిరపరచుకోండి. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా, ఇంటి ఇలవెల్పుని పూజించడం ద్వారా మరింత మనశ్శాంతి వస్తుంది మీకు అని చెప్పి తెలియజేస్తూ వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో బుధుని సంచారం బాగుంది. తృతీయంలో రవి గారు బాగున్నారు. చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఎప్పుడైతే 3 గ్రహాల యొక్క ఉనికి బాగుందో, వీటితో పాటుగా శని గారి యొక్క సంచారం కూడా అద్భుతంగా ఉన్న కారణం చేత ఇక మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేని విధంగా 4 గ్రహాల ఉత్తమోత్తమమైన స్థితి మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. గృహంలో ఐకమత్యంగా అనిపిస్తుంది. కుటుంబ సభ్యులలో ఒకరికి ధనాదాయం పెరిగేటటువంటి పరిస్థితి. అన్నదమ్ములతో సహాయ సహకారాలు బాగున్నాయి. మృష్టాన్న భోజనాలుంటాయి. వినోద కాలక్షేపాలుంటాయి. అయితే మీరు కొంచెం సంయమనం పాటించుకుంటూ ఉండాలి. కొద్దిగా ఉగ్రం కనిపించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎటువంటి కోపతాపాలకి ఈరోజు లోనవ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ధన ఆదాయం చాలా బాగుంది. అనేక విధాల మీకు ధనం వస్తుంది. ఆ ధనాన్ని ఖర్చు పెట్టడానికి అంతగా ఇష్టపడరు. ఎక్కువగా దాచిపెట్టడానికే ఇష్టపడతారు. అలాగే స్థిరచర ఆస్తుల వృద్ధి బాగా జరుగుతోంది. ఇది కూడా మీకు మానసిక ఆనందాన్ని పెంపొందింపజేసేటటువంటి విధంగా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు మటుకు విడవకండి. మీ జీవితాంత కాలం ఈ పరిహారాన్ని చేసుకుంటూ ఉండండి. ఇది కూడా మీ నిత్య పూజలో ఒక భాగం అయిపోవాలి. అలాగ లలితా సహస్రనామాన్ని పఠించండి. అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో గాని, భార్యాభర్తల మధ్య గాని, బంధుమిత్రులతో గాని అన్యోన్యత పెరుగుతుంది. వైరం తగ్గుతుంది. అనేక విధాల మనశ్శాంతి ఉంటుంది. మిథున రాశి. మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ద్వితీయ స్థానంలో గురుగారి వల్ల వస్తున్నాయి. ఇది వాక్స్థానం అవడము, సంపదల స్థానం అవడము, కుటుంబ స్థానం అవడము, ఇన్నిటికి కారణమైనటువంటి కారకులైనటువంటి గురుగారు ఎప్పుడైతే ఉచ్చలో ఉన్నారో ఇంకా వెనక్కి తిరిగి చూడనవసరం లేదు. అలాగే కేతువు గారి యొక్క సంచారం తృతీయంలో ఉంది. సప్తమంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ గ్రహాలన్నీ కూడా మీకు మనం ఉపశాంతి కోసం చెప్పుకునేవే. ఒక్క గురువు గారి యొక్క ఫలితం చాలు అద్భుతంగా ఉంది అని చెప్పడానికి. కుటుంబం బాగుంటుంది. ఐకమత్యం ఉంటుంది. మాట పరపతి పెరుగుతుంది. ధనము పెరుగుతోంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. మీ వ్యక్తిగతమైనటువంటి ఉన్నతి కనిపిస్తుంది.
ఉద్యోగ జీవితం బావుంది. వ్యాపార జీవితం బావుంది. భార్యాభర్తల అనుకూలత బావుంది. వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే శుభకార్యాలలో మీరు పాల్గొనేది కనిపిస్తోంది. ప్రముఖ పాత్ర వహించేది కనిపిస్తోంది. ఈ రోజంతా అత్యద్భుతమైనటువంటి మనశ్శాంతితో ఉంటారు. అభివృద్ధిలో ఉంటారు అని కూడా తెలియచెప్తున్నానండి. ఇక ఈ కోర్టు విషయాలకు సంబంధించి మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇదొక్కటి చెప్పదగ్గ సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ద్వారా మరింత అనుకూలతలు ఉంటాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం అద్భుతంగా ఉంది. గురువుగారు ఉచ్చలో ఉన్నారు. అలాగే ద్వితీయంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. షష్ఠ స్థానంలో చంద్రుడున్నారు. లాభస్థానంలో కుజుడున్నారు. భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ బావుంటాయి. వాహనాలకి సంబంధించిన వ్యవహారాలన్నీ బావుంటాయి. అది కొనుగోలు అవ్వచ్చు, అమ్మకం అవ్వచ్చు, లేదా దూర ప్రాంత ప్రయాణాలవ్వచ్చు. ఈ వాహనాలతో మీరు ప్రయాణానికి వెళ్తారు గదా! అది మీకు అనుకూలిస్తుందనమాట. ఇది చెప్పదగ్గ సూచనగా కనిపిస్తూ ఉంది. అలాగే పుట్టింటి నుంచి రావాల్సినటువంటి ధనము వచ్చేటటువంటి అవకాశం ఉంది. దైవ కార్యాలలో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీకు. అనుకూలమైనటువంటి ఫలితాలే చాలా ఉన్నాయి. రాశిలోనే గురువుగారు ఉన్నప్పుడు, అందున ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు, ఇక మీరు ఎక్కువ ఆలోచించవలసిన పనే లేదు. పరపతి ఉంటుంది, ధనము ఉంటుంది, కీర్తి ప్రతిష్టలుంటాయి, విద్య ఉంటుంది, ఎన్నో రకాలుగా మానసికమైన శాంతి ఉంటుంది, శుభకార్యాలుంటాయి. ఇంట అనుకూలమైనటువంటి ఫలితాల ప్రభావం అత్యద్భుతంగా ఉంది కాబట్టి, మీరు యోగా చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, లేదా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఏ విధంగా మీరు దైవాన్ని ధ్యానం చేస్తున్నప్పటికీ కూడా మీకు ఫలితాలనేవి చాలా ప్రశాంతంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. సింహరాశి. సింహరాశి వారికి ఇక్కడ చెప్పదగ్గ సూచనలేమిటంటే, వీరికి రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు, ఇక అష్టమ స్థానంలో శనిగారు. ఈ 3 రకాలైనటువంటి గ్రహాలు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ఇస్తూ ఉంటాయి. అయితే రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు మంచి చెయ్యాలి. అయితే ప్రేమ వ్యవహారాలలో ఇబ్బంది పెడతారు. గురువుగారు ఏ స్థానంలో ఉన్నారు? మంచి చేయాలి. ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టింపజేస్తారు. ఇక లాభస్థానంలో ఉన్నటువంటి బుధుడు ఆయన ద్వితీయాధిపతి, లాభాధిపతి అవుతూ ఉన్న కారణం చేత అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. కుటుంబంలో ఐకమత్యం పెరుగుతోంది, ధనము పెరుగుతోంది. అలాగే మీరు ఏదైనా మాట్లాడితే కూడా అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే అవుతూ ఉన్నప్పటికీ బానే ఉంది అన్నట్టుగా ఉంటుంది. ఇవి చెప్పదగ్గ సూచనలుగా బావున్న విషయాలలో చెప్పొచ్చు. మరి ఇబ్బందికరమైన విషయాలలో మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నాము. ప్రతిరోజు ఇబ్బంది ఉంటుందా అంటే ప్రతిరోజు ఉండకపోవచ్చు. కానీ మిగతా పరిస్థితులన్నీ కూడా ఇలా స్తంభించినట్టుగా ఉంటాయి. దానివల్ల ఈ స్తంభించినటువంటి ఫలితాలని ముందరికి తీసుకువెళ్ళడం కోసం కృషి చెయ్యండి. ప్రయత్నం చేస్తే సాధించలేనిదంటూ ఏదీ లేదు. కాబట్టి ప్రయత్నం చేస్తూ వెళ్ళండి. భగవద్ అనుగ్రహం గూడా మీకు ఉంటుంది. అలాగే దుర్గ పూజ తప్పనిసరిగా చెయ్యండి. శనిగారికి తైలాభిషేకం చేయించండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయించండి. గణపతి పూజ చెయ్యండి. ఇవి చేయడం ద్వారా మీకు చాలా వరకు పరిస్థితులు ముందరికి తీసుకొని వెళ్తాయి మిమ్మల్ని. కొద్దిగా ఆ కదలికలు ఏర్పడతాయన్నమాట. ఎక్కడ ఉన్న గొంగళి అక్కడే అన్నట్టు కాకుండా కొంచెం కదలికలు ఏర్పడి మీకు మనసు ప్రశాంతతకి లోనవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కన్యరాశి. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారం చాలా చాలా బాగుంది. అలాగే దశమంలో బుధుని యొక్క సంచారము ఇక్కడ యోగాన్ని తెలియజేస్తోంది. నిజానికి దశమంలో బుధుడు అంత పెద్ద గొప్పగా ఉండరు. కానీ వ్యాపారవేత్త అయినటువంటి బుధుడు వ్యాపార స్థానం అయినటువంటి ఈ దశమ స్థానంలో చాలా మందికి జీవనం కూడా వ్యాపారం ఉండి ఉండొచ్చు కదా! అలాగా ఆ జీవ స్థానం అయినటువంటి ఆ దశమ స్థానంలో బుధుడు ఉండడము, అది ఆయనకి స్వస్థానం అవ్వడము, ఇవన్నీ కూడా కొంత ఉపయోగకరమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే లాభస్థానంలో గురు, రవిలు ఇద్దరు బావున్నారు. ఏకాదశంలో శుక్రాచార్యుల వారు బావున్నారు. వెరసి ఈ 5 గ్రహాల యొక్క ఉనికి కూడా మనకి అనుకూలమైన ఫలితాలను ఇస్తున్న కారణం చేత కన్య రాశి వారికి చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మాతృవర్గ రీత్యా బావుంది అని చెప్పొచ్చు.
అలాగే వ్యాపార రీత్యా బావుంది అని చెప్పొచ్చు. ఏదైనా పోటీ పరీక్షల్లో బావుంది అని చెప్పొచ్చు. విజయావకాశాలు బావున్నాయని చెప్పొచ్చు. రుణ భారాలన్నీ కూడా తగ్గేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే రుణాలు కొంచెం మీరు వసూలు చేసుకోగలిగేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఊహించని విధంగా లాభాల బాటలో ఉన్నారు మీరు. విలువైన వస్తువుల్ని గూడా సేకరించుకోగలుగుతున్నారు. భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా పూర్వం కన్నా బావుంది. ఇవన్నీ కొంచెం ఆనందం ఇచ్చేటటువంటి విషయాలే అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే విష్ణు సహస్రనామ పారాయణ మటుకు విడవకుండా చెయ్యండి. చక్కటి అభివృద్ధి కనిపిస్తుంది. మనశ్శాంతి ఉంటుంది. తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారం చాలా చాలా బావుంది. దశమ స్థానంలో రవిగారి యొక్క స్థితి సంచారము, ఏకాదశంలో శుక్రుడు, కేతువుల సంచారము, తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారము. వెరసి 5 గ్రహాల యొక్క సంచారము చాలా బావుంటున్న కారణం చేత వీరు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి. మరింత అనుకూలమైన ఫలితాలు మీకున్నాయి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం ఉంది. లాభాల బాటలో ఉన్నారు. ఉద్యోగ జీవితంలో కొంచెం ఉన్నతమైన స్థితికి మీరు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇంక్రిమెంట్లు బావుంటాయి. పదవులు బావుంటాయి. రాజకీయ నాయకులకి బావుంటుంది. అనుకూలమైనటువంటి భూములకి సంబంధించిన వ్యవహారాల విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తలు పాటించండి. అవి అనుకూలమే. కానీ కోర్టు కేసులు గాని, పెద్ద మనుషుల పంచాయతీలు గాని ఉన్నట్టయితే ఏదైనా చిన్నపాటి ఇబ్బంది ఉండడానికి అవకాశం ఉంది గాబట్టి, వీలైనంత వరకు వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే విజయావకాశాలు ఉన్నాయి. పూర్వం ప్రారంభించినటువంటి పనులలో విజయావకాశాలున్నాయి. ఇప్పుడు కొత్తగా ప్రారంభించినటువంటి పనులలో మీరు కృషి చెయ్యాలి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. మాతృవర్గ రీత్యా కూడా ఈ రోజున అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. వెరసి మొత్తం మీద చెప్పాలి అంటే ఉద్యోగ జీవితం చాలా చాలా ప్రాధాన్యత వహిస్తూ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మరింత శుభకరమైనటువంటి ఫలితాలతో ఈరోజు మీరు ఉంటారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క సంచారం చాలా చాలా బావుంది అని చెప్పొచ్చు. మరి మిగతా గ్రహాలండి? నవమ స్థానంలో గురువుగారు అత్యద్భుతంగా ఉచ్ఛలో ఉండి చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారు. ఇక్కడ ధర్మస్థానంలోను, కర్మస్థానంలోను ఎప్పుడైతే 2 శుభగ్రహాలున్నాయో అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి దారితీస్తోంది. ఈ రోజంతా పూర్తి మనశ్శాంతితో ఉంటారు. శుభకార్యాల యొక్క ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది. దైవ కార్యాల ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది. అలాగే కుటుంబ జీవితంలో అనైక్యత ఉంటూ ఉన్నప్పటికీ కూడా ఐకమత్యం కోసం బాగా ప్రయత్నం చేస్తారు. అనుకూలమైనటువంటి ఫలితాలు చాలా ఉన్నాయి. జాగ్రత్తలు పాటించుకునే విషయంలో మటుకు మాతృవర్గ రీత్యా గాని, అలాగే సంతాన రీత్యా గాని, రుణ భారాల రీత్యా గాని, భార్యాభర్తల రీత్యా గాని అతి జాగ్రత్తగా ఉండండి. సంయమనాన్ని పాటించండి. మిగతా అన్ని విషయాలలో కూడా భగవంతుని యొక్క అనుగ్రహం మీ మీద ఉంటున్న కారణం చేత మీలో ఆ స్ఫురణకొస్తాయి. ఏదైనా చెయ్యాలి అన్నప్పుడు ఎలా చెయ్యాలి అనేది స్ఫురణకొస్తుంది. దానివల్ల మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేస్తూ నవధాన్యాలు దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అత్యద్భుతమైన మనశ్శాంతి ఉంటుంది. అభివృద్ధి ఉంటుంది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము గాని, షష్టంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము గాని, అలాగే నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం గాని, వెరసి ఈ 3 గ్రహాల సంచారము బావుంది. అయితే 6 గ్రహాల యొక్క వ్యతిరేకత కనిపిస్తూ ఉన్నప్పటికీ రాస్యాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి గురువు గారు మీకు అష్టమ స్థానంలో ఉచ్ఛలో ఉన్నారు. ఇక్కడ ఉచ్ఛలో ఉండడం అనేదే విశేషంగా చెప్పుకోవాలి. అలాగే చంద్రుని యొక్క సంచారము కూడా రాశిలో ఉంటున్నది. ఇక్కడ ఒక విధమైన జాగ్రత్త పాటించాలి. ఏమిటి అంటే, ఏదో ఒక రూపకంగా ధనము ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు. దైవ కార్యాలు ఎక్కువగా చేయడానికి కాలాన్ని, సమయాన్ని, ధనాన్ని కూడా ఎక్కువగా ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. మీ యొక్క ఆమోదం తెలియజేస్తారు. శుభకార్యాల పట్ల మీ బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. విందు వినోద కాలక్షేపాలు చాలా చాలా బావుంటాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం బావుంది. రాహు గారి యొక్క తృతీయ స్థాన సంచారం బాగుంది కాబట్టి
అలాగే ఎక్కువగా విజయావకాశాలు కూడా మీ వెంటే ఉన్నాయి. మీరు ఏ ప్రయత్నం అయితే ప్రారంభించి ఉన్నారో, ఆ ప్రయత్నంలో మీరు అనుకూలమైనటువంటి, విజయవంతమైనటువంటి స్థితికి చేరుకుంటారు అని చెప్పి తెలియజేస్తున్నానండి. అలాగే ఈ పితృవర్గ రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలున్నాయి. ఇక మిగతా విషయాలలో మటుకు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళాలి. కొంచెం సంయమనంతో ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ ధనస్సు రాశి వారు దక్షిణామూర్తి శ్లోకాలని పఠించడం ద్వారా గురువుగారి ఉచ్చస్థాన సంచారాన్ని చక్కటి మేలైనటువంటి ఫలితాలతో మీరు తీసుకోగలుగుతారు అని కూడా మరీ మరీ తెలియచెప్తూ ఉన్నాను. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలోని శనిగారి సంచారం చాలా చాలా బావుంది. అలాగే షష్ఠ స్థానంలో బుధుడు బావున్నారు. సప్తమ స్థానంలో గురువుగారు బావున్నారు. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బావున్నారు. విలువైన వస్తువుల్ని సేకరించుకుంటారు. వివాహాది శుభకార్యాలు జరగడానికి లేదా కుదరడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా చాలా చాలా బావుంటుంది. అనుకున్న దానికన్నా ఎక్కువ మొత్తంలో మీకు ధనము చేతికి అందడానికి అవకాశాలున్నాయి. విజయావకాశాలు చాలా వరకు మిమ్మల్ని ఆనందపరుస్తున్నాయి. మనశ్శాంతిని పెంచుతున్నాయి అని చెప్పొచ్చు. అన్నదమ్ముల సహాయ సహకారం కూడా చాలా బావుంది. కోర్టు వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండండి. మానసిక శాంతి కొంచెం తగ్గేటట్టుగా కనిపిస్తుంది. మనశ్శాంతి పెరగడం కోసం యోగా చెయ్యండి. గురువుగారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీ మీద కనిపిస్తూ ఉంది కాబట్టి మీకు చక్కటి శుభకరమైన ఫలితాలే ఉంటాయి. ఏదైనా ఇబ్బందికరమైన ఫలితాలు కనిపిస్తున్నా కూడా మీరు వాటిని స్వయంగా దాటగలగడానికి కావలసినటువంటి ధీశక్తి, ఆలోచనా శక్తి ఇవన్నీ కూడా మీకు భగవంతుని యొక్క ఆశీర్వాద బలంగా వస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, ఇంటి ఇలవెల్పుని పూజ చేయండి. ఇది మటుకు మర్చిపోవద్దు అని చెప్పి తెలియజేస్తున్నాను. కుంభరాశి. కుంభరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బావున్నారు. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి బావున్నారు. మరి 2 గ్రహాలే కదండీ బాగున్నవి అనేటటువంటి ఆలోచనొస్తుంది మీకు. 7 గ్రహాల వ్యతిరేకత ఉంది కాబట్టి, వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉంటూ ఉన్నప్పుడు, మీరు కొంచెం భగవంతుని ఉపచారాలు ఏవైతే ఉన్నాయో, అవి కొంచెం ఎక్కువగా చేయడానికే ప్రయత్నం చేయండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. కొన్ని వ్యతిరేక ఫలితాలు ఈ ద్వితీయ స్థానంలో శనిగారు గాని, షష్ఠ స్థానంలో గురువుగారు గాని, సప్తమ స్థానంలో కేతువు గాని, రాశిలో ఉన్న రాహువు గాని, వీళ్ళు చాలా ఇబ్బంది పెట్టేటటువంటి ఫలితాలనే ఇస్తూ ఉంటారు. ఎందువల్ల అంటే, ఇక్కడ పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు గూడా కనిపిస్తూ ఉన్నాయి గురువుగారి వల్ల. కానీ, ఇంకా 6 గ్రహాల యొక్క వ్యతిరేకత ఉంది కాబట్టి, తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే దుర్గమ్మ వారి పూజ ఎక్కువగా చెయ్యండి. శివారాధన ఎక్కువగా చెయ్యండి. మనశ్శాంతితో ఉంటారు. కుటుంబ జీవితంలో ఓర్పు వహించి ఉండండి. అన్యోన్యతగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. అలాగే 10 మందిని కలుపుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. ఇక్కడ మీరిక్కడ సంయమనం గూడా చాలా పాటించవలసి వస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ధనం అయితే కొద్దిగా మీకు ఏదో ఒక రూపకంగా ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితే ఉంది కానీ, మిగతా అన్ని విషయాలలోనూ అంతగా ఉత్తమోత్తమమైన ఫలితాలైతే కనబడబోవడం లేదు కాబట్టి, సంయమనంతో ఉంటూ, దైవ ఆరాధన చేసుకుంటూ, చెప్పినటువంటి పరిహారాలని పాటిస్తూ ఉన్నట్లయితే, చాలా వరకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. మీనరాశి. మీనరాశి వారికి దశమంలోని చంద్రుని యొక్క సంచారము, షష్టంలో కేతువు గారి సంచారము, పంచమంలో గురుగారి సంచారము, చతుర్థంలో బుధుడి సంచారము, ఇక తృతీయంలో కుజుడి సంచారము వెరసి 5 గ్రహాల యొక్క ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలు చాలా బాగున్నాయి అని చెప్పొచ్చు. అయితే ఈ 5 గ్రహాల యొక్క ఉత్తమమైనటువంటి ఫలితాలు చాలా బావున్నాయి. బానే ఉంది. మరి లగ్నంలోనే ఉన్నటువంటి శనిగారి యొక్క ఫలితం గాని, వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహుగారి ఫలితం గాని, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి ఫలితాలు గాని, వ్యతిరేకంగా ఉంటున్న కారణం చేత ఇక్కడ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అపవాదులు, అపనిందలు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగత దూషణలు ఎక్కువవడానికి అవకాశం ఉంది. శారీరక శ్రమ పెరగడానికి అవకాశం ఉంది. అలాగే స్థాన చలనానికి కూడా సంబంధించి ఎక్కువగా దూర ప్రాంత ప్రయాణాలకి వెళ్ళడం రావడం ఇలాంటివి తరచుగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్న కారణం చేత
ధనము ఎక్కువగా ఖర్చు అవుతూ ఉండడం కారణం చేత కూడా కొన్ని చికాకులనేవి కనిపిస్తూ ఉన్నాయి. మరి శుభకరమైన ఫలితాలు కూడా ఉన్నాయి కాబట్టి, కొద్దిగా మనము ఊపిరి పీల్చుకున్నట్టుగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్నదమ్ముల సహాయ సహకారం ఉంటుంది. అలాగే మాతృవర్గరీత్యా కూడా శుభకరమైనటువంటి పరిణామాలున్నాయి. ఇక గురువుగారి యొక్క పంచమ స్థాన స్థితి సంచారం చేత మీ ఆధ్యాత్మిక రంగంలో చాలా చాలా చక్కటి కృషి చేస్తూ అనుకూలమైనటువంటి ఫలితాలను తెచ్చుకుంటారు. దైవభక్తి పెంపొందింపబడుతోంది. దైవ కార్యాలు చేస్తారు, అనుకూలింపబడుతున్నాయి. అలాగే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం మీకు చాలా విధాలుగా ఇక్కడ ఇప్పుడు అక్కరకొస్తోంది అని చెప్పొచ్చు. ఊహించని విధంగా ధనలాభాలు కూడా చాలా బావున్నాయి. కీర్తి ప్రతిష్టలు బావున్నాయి. ఉద్యోగ జీవితంలో చాలా అనుకూలత కనిపిస్తోంది. ఇలా ఎన్నో రకాలుగా మీకు ఉత్తమోత్తమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి, ఈ శనిగారు గాని, రాహువు గాని, శుక్రాచార్యులు గారు గాని ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు కాస్త మిమ్మల్ని ఈ వ్యతిరేక ఫలితాలు మిమ్మల్ని చిన్నగా బాధిస్తూ ఉన్నప్పటికీ గూడా, శుభకరమైన ఫలితాలు ఎక్కువగా ఉంటున్న కారణం చేత, ఈ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి, శివాభిషేకం చెయ్యండి, శివారాధన చెయ్యండి. చాలా చాలా మనశ్శాంతి పెరుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది అని కూడా మరీ మరీ తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.